అనుభవాలు ఎందుకో పిరికివారిగా మార్చేస్తాయి. రేపేమవుతుందో అనే ఆందోళనతోనే రోజు మొదలవుతుంది. నిద్రపోనివని మీ ఆలోచనలు, సర్దుకుపోనివని పరిస్థితులు పెద్ద యుద్ధంతో సమానం. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిరాని ఆలోచనలు మనసుకు బరువు, ఇతరుల సొమ్ము ఆశించేవారు భూమికి బరువు. ఈ సమాజంలో రెండు రకాల మనుషులున్నారు. ఒకరు కథలు చెప్పేవారు, రెండు కట్టుకథలు చెప్పేవారు. కోపంలో పేదవారిగా ఉండు, ప్రేమలో కోటీశ్వరుడిగా ఉండు. గాడిద కష్టానికన్నా నిమిల్ నాట్యానికే విలువ ఎక్కువ ఉన్నట్లు, కష్టం చేసి బ్రతికే వారికన్నా మాయ మాటలతో ఆకర్షించే వారికే విలువ ఎక్కువ ఈ రోజుల్లో. మీ జీవితం సాఫీగా సాగాలంటే ఈ 4 మీ కంట్రోల్లో ఉండాలి: మాట, డబ్బు, ఆలోచన, ప్రవర్తన. నీ విలువ తెలిసిన నీ వాళ్ళ కోసం రాత్రి పగలు కష్టపడు. నీ విలువ తెలియని వాళ్ళ కోసం నీ సమయాన్ని, నీ జీవితాన్ని వృధా చేసుకోకు. ఒక చెడ్డ గుణం 100 సమస్యలకు కారణమవుతుంది, కానీ ఒక మంచి గుణం 100 సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. గడిచే కాలాన్ని ఆపలేవు, వచ్చే కష్టాలను ఊహించలేవు. పరిస్థితులు ఎలా ఉన్నా జీవితంలో మీ మీద మీకు నమ్మకం ఉండటం ముఖ్యం. నీది కానిదేది నీ దగ్గర ఉంచుకోకు. అది వజ్రమైనా రేపు రాయిగా మారొచ్చు. నువ్వు కష్టపడి సంపాదించింది రాయైనా జాగ్రత్తగా దాచుకో. అది రేపు తప్పక వజ్రమవుతుంది. నిర్ణయాలు కఠినంగా ఉంటేనే విజయాలు అద్భుతంగా ఉంటాయి. ఈ స్వార్థ ప్రపంచంలో మనసు రాయిలా ఉంటే జీవితం హాయిగా సాగిపోతుంది. నీ గురించి తెలియాలంటే ఒంటరిగా వెళ్ళు. లోకం గురించి తెలియాలంటే డబ్బు లేకుండా వెళ్ళు. ఎక్కడ అహంకారం ఆరంభం అవుతుందో అక్కడ పతనం ప్రారంభం అవుతుంది. జీవితంలో తడబడకు, గట్టిగా నిలబడు. నిన్ను చూసి అసూయపడేలా. ఎంత కరెక్ట్గా రాసినా రాంగ్ అనే పదాన్ని రాంగ్ అనే చదవాలి. అలాగే కొందరు మనుషులు అంతే. మీరు ఎంత కరెక్ట్గా ఉన్నా వాళ్ళ దృష్టిలో రాంగుగానే కనిపిస్తారు. ఒకసారి నీ మనసు ఒక స్థాయిలో ఆలోచించటం మొదలయ్యాక తిరిగి పాత ప్రమాణాల్లో ఆలోచించటం ఇంకెంత మాత్రం సాధ్యం కాదు. కదులుతున్న కాలమే మీ గురువు. ఎందుకంటే ఎంతటి సమస్య వచ్చినా ముందు కదలమనే చెబుతుంది తప్ప అక్కడే ఆగిపోమ్మని ఎప్పుడూ చెప్పదు. నమ్మిన వారితో అబద్ధాలు చెప్పకు. అబద్ధాలు చెప్పేవారితో స్నేహం చేయకు. ఎంత దూరమో తెలియకుండా మూసే వింత భారమే జీవితం. ప్రపంచంలో అన్నిటికంటే బరువైంది ఏంటో తెలుసా? ఖాళీ జేబు. దీంతో నడవటమే కష్టమవుతుంది. మాట, మంచి, మర్యాద ఎంతున్నా డబ్బు లేకపోతే నా అనుకున్న నీ వాళ్ళే ఆమడు దూరంలో ఉంటారు. డబ్బు మాట్లాడుతున్నప్పుడు మనిషి ఎంత గొప్పవారైనా మోగవాడే. లైఫ్ ఎప్పుడూ సెకండ్ ఛాన్స్ ఇవ్వదు. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకున్నప్పుడే జీవితంలో ముందుకు వెళతారు. రాతలు రాసినంత సులభం కాదు తల రాతలు రాయటం, రాసి ఉన్నది మార్చటం. జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలని స్క్రిప్ట్ మాత్రమే రాసుకుంటారు. కానీ ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనే స్క్రీన్ ప్లే పైవాడు రాస్తాడు. నీలో దాగి ఉన్న నీ శత్రువు బద్ధకం. దాన్ని వదిలించుకో. విజయం నీ సొంతం. గమ్యం లేని ప్రయాణం ఎంత దూరం చేసినా దండగే. అలాగే లక్ష్యం లేని జీవితం ఎన్ని రోజులు బ్రతికినా వ్యర్థమే. బ్రతకటం తెలిసిన వారు అడవిలో ఉన్న హ్యాపీగా సెట్ అయిపోతారు. బ్రతకడం తెలియని వారు అమెరికాలో ఉన్న సెట్ కాలేరు. చెప్పుడు మాటలు వినేవారి జీవితం ఎప్పటికైనా చెదలు పట్టిపోవాల్సిందే. ఏది మర్చిపోవాలి, ఏది గుర్తుంచుకోవాలి, ఏం ఆలోచించాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటారు. ఎద్దు నిలకడలేకపోతే పంటకు మాత్రమే నష్టం. బుద్ధి నిలకడలేకపోతే జీవితానికి నష్టం. దురాలోచన కలవారు రోగి, దూరాలోచన కలవారు యోగి, అసలు ఆలోచనే లేనివారు భోగి. జీవితమే ఒక అనుభవాలు పుట్ట. మధ్యలో కొన్ని విషనాగులు వచ్చి చేరుతాయి. వెళ్తూ వెళ్తూ బ్రతకడం ఎలాగో నేర్పించి వెళతాయి. ఆ అనుభవాలే 10 మందికి పాఠాలు అవుతాయి. నాలుక మీద ఉండే అమృతాన్ని చూసి మోసపోకు. హృదయంలో ఉండే విషయాన్ని కూడా గ్రహించు. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ పలకరించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మీకు మీరు ఓదార్చుకోవాలి. మీ అనుకున్నప్పుడు కొన్ని పరిస్థితులను సర్దుకుపోవాలి.
కాలం దేన్ని సరిచేయదు. మీరే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. నీ ప్రవర్తన నలుగురి మార్పుకు ప్రేరేపణగా ఉండాలి కానీ నలుగురు ప్రేరేపిస్తే మారిపోయేంత బలహీనంగా ఉండకూడదు. మంచి వ్యక్తితో సంబంధం చెరుకు లాంటిది. దానిని పిండినా, కొట్టినా, రుబ్బినా మీకు తీపి మాత్రమే లభిస్తుంది. అధిక ప్రసంగితో చర్చ వాదనకు దారితీసి చివరకు సమస్యలను తెచ్చిపెడుతుంది. నీ కష్టాలు నీకెలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవటానికి ప్రయత్నించు కానీ పారిపోవటానికి ప్రయత్నించకు. జీవితంలో విజయాలు పొందాలంటే కొన్ని రిస్కులు చేయటానికి సిద్ధంగా ఉండాలి. సంతోషం అనేది జీవిస్తున్న స్థలంలో కాదు, జీవిస్తున్న విధానంలో ఉంటుంది. జీవితంలో ఏదైనా సమస్య వస్తే పరిష్కారం కోసం ప్రయత్నించి కానీ తప్పించుకోవటానికి కాదు. నువ్వు ఊహించుకోవటం ఎక్కువయ్యే కొద్దీ నీకు మనశ్శాంతి తక్కువ అవుతుంది. డబ్బుతో కొనే వాటిని సుఖాలు అంటారు. డబ్బుతో కొనలేని వాటిని ఆనందాలు అంటారు. నీ నవ్వుతో నీ చుట్టూ ఉన్న వాళ్ళను మార్చేందుకు ప్రయత్నించు, అంతేగాని నీ నవ్వును మార్చే అవకాశం వాళ్ళకివ్వకు. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు. డబ్బుంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. మంచిని ఆచరించడం కష్టంగానే ఉంటుంది కానీ దానివల్ల వచ్చే ఫలితం గొప్పగా ఉంటుంది. చెడును అలవాటు చేసుకోవటం సులువుగా ఉంటుంది, దానివల్ల వచ్చే ఫలితం భయంకరంగా ఉంటుంది. విలువైన వాళ్ళకి కాదు, నీ విలువ తెలిసిన వాళ్ళకి విలువ ఇవ్వు. నువ్వు ఎలాంటి శ్రేష్టలను కలిగి ఉంటావో అలాంటి జీవితమే నిర్మితమవుతుంది. అందుకే ప్రతి వ్యక్తి తన ప్రతి పనిని ఆలోచించి చేయాలి. మంచివారి కంటే ముంచేవారి మాటలే జనాలు బాగా నమ్ముతారు. ఎందుకంటే కషాయం కంటే కాఫీ రుచి బాగుంటుంది కదా. పాఠమైనా గుణపాఠమైనా మీ అనుకున్న వాళ్ళ దగ్గరే నేర్చుకుంటారు. ఏ జీవితము ఒక గెలుపుతో మొదలు కాదు, ఒక ఓటమితో ఆగిపోదు. మీ తప్పులు పొరపాట్లను మీ ముందే చెప్పి ఇతరుల ఎదుట మీ గొప్పతనం గురించి చెప్పేవారే నిజమైన మిత్రుడు. నరవలేని నాలికని ఏది పడితే అది మాట్లాడకూడదు. తర్వాత సరిదిద్దుకోవాలంటే జీవితకాలం సరిపోదు. ఒంటరిగా ఉండాల్సి వచ్చిన ఒక మహావృక్షంలాగా పాతుకుపోయి నిలబడితేనే మీ బలం ఏంటో, ఇతరులకు ఇవ్వగలిగే నీడేంటో అందరికీ తెలిసేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.